ఇతర దేశాల నుంచి ఎలాగైనా టారిఫ్లను వసూలు చేసేందుకు ట్రంప్ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించనున్నారు. సెక్షన్ 301 ఆయుధాన్ని బయటకు తీశాడు. భారత్, చైనా సహా 16 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై దర్యాప్తు ప్రారంభించేందుకు సెక్షన్ 301 ను ప్రయోగించనుంది అమెరికా. దీనిపై అమెరికా వాణిజ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టారాజ్యంగా విధించిన టారిఫ్లు చెల్లవని అమెరికా సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది. దీంతో మరో దారిలో అమెరికా 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 సెక్షన్ ను బయటకు తీశాడు. ఈ సెక్షన్ కింద భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, సింగపూర్, స్విట్జర్లాండ్, నార్వే, ఇండోనేషియా, మలేషియా, కంబోడియా, థాయిలాండ్, దక్షిణ కొరియా, వియత్నాం, తైవాన్, బంగ్లాదేశ్, మెక్సికో, జపాన్ దేశాలపై ఈ దర్యాప్తు జరగనుంది. ఇంతకీ ఏంటి సెక్షన్ 301? ఇతర దేశాలు అనుసరిస్తున్న అన్యాయమైన వాణిజ్య విధానాలను సవాలు చేసేందుకు అమెరికాకు ఉన్న శక్తివంతమైన ఆయుధమే ఈ సెక్షన్ 301. తమ వాణిజ్య భాగస్వాములు అనుసరిస్తున్న ట్రేడ్ పాలసీలు అమెరికా వ్యాపారాలు ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నాయా అనే దానిపై ఈ చట్టం కింద అమెరికా దర్యాప్తు చేసేందుకు వీలుంటుంది. భాగస్వామ్య దేశాలు అమెరికాకు నష్టం కలిగించేలా ట్రేడ్ పాలసీను అనుసరిస్తోందని తేలితే ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతి లేకుండానే ఆ దేశంపై ఏకపక్షంగా చర్యలు తీసుకునేందుకు ఈ చట్టం కింద అధికారం ఉంటుంది. అలాంటి దేశాలపై చట్టబద్ధంగా భారీ సుంకాలు విధించడం లేదా ప్రతీకార చర్యలు తీసుకునేందుకు అమెరికాకు అధికారం, మార్గం ఉంటుంది. చైనా లాంటి ప్రత్యర్థులతో పాటు భారత్ పైన అమెరికా ఈ దర్యాప్తు చేపడుతోంది. భారత్లోని కొన్ని వాణిజ్య విధానాల వల్ల మన మార్కెట్లపై అమెరికాకు పరిమితులు ఉంటున్నాయని చాలా కాలంగా అగ్రరాజ్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొన్ని ఉత్పత్తులపై భారత్ అమలు చేస్తున్న అధిక సుంకాలు, స్థానిక తయారీ, డేటా స్టోరేజ్, టెక్నాలజీ నిబంధనలు వంటి వాటిపై అమెరికా అభ్యంతరాలు తెలుపుతోంది. ఈ అంశాలపైనే కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ దర్యాప్తుతో భారత్పై వెంటనే పెనాల్టీలు పడే అవకాశం లేనప్పటికీ భవిష్యత్తులో కొన్ని రంగాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. దీంతో ఆయా రంగాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.